ఇప్పుడు ప్రీవియస్ గా 3 years వర్క్ చేసి ఉంటారు కదా నాన్ ఐటీలో. ఇప్పుడు నువ్వు డొమైన్ చేంజ్ చేసుకొని స్కిల్స్ నేర్చుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో అడుగుతారంటే మీరు ఇంత మందిలో ఈ వర్క్ చేశారు కదా, ఇప్పుడు డొమైన్ ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు కదా, దానికి మీరు ఇచ్చే అడ్వైజెస్ క్వశ్చన్స్ కానీ అలాంటి. టెక్నాలజీ చాలా చేంజ్ అయింది. నేను 2020లో చూసిన టెక్నాలజీ వేరు, 25లో చూసిన టెక్నాలజీ వేరు. మోస్ట్ మనం మాట్లాడుకుంటే ఏఐ. రేపొద్దున ఏఐ నీ జాబ్ బీకేస్తే నువ్వు వెళ్ళాల్సింది క్రియేటివ్ సైడ్. నీ బుర్ర పెట్టే జాబే నువ్వు చేయగలవు. ఇది ట్రూత్. బేసిక్ నీ నాన్ టెక్నికల్ జాబ్ రీప్లేస్ అవుతుంది ఏఐతో, నీ సాఫ్ట్వేర్ జాబ్ ఏఐతో రీప్లేస్ అవుతుంది, నీ డిజైనింగ్ కూడా అవుతుంది. బట్ క్రియేటివ్ కోర్సెస్ ఏం చేస్తాయంటే నీకు వచ్చి హోప్ ఇస్తుంది, ఒక 1% బతకడానికి ఛాన్స్ ఇస్తుంది. ఎవరో ర్యాండమ్ గా ఏఐతో బాగా ఫెడప్ అయిపోయి ఒక వీడియో ఎడిటర్ కావాలన్నప్పుడు నువ్వు జాయిన్ అవ్వచ్చు, ఒక డిజైనర్ కావాలన్నప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఏ ఎప్పుడు యూజ్ చేయడం తగ్గిస్తారు తెలుసా? బాగా యూజ్ చేసి అది లిమిట్ గా అయిపోయిన తర్వాత ఏ మీద ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ హ్యూమన్ మైండ్ కే వస్తాయి. అప్పుడు నువ్వు సెట్ అయిపోతావు కాబట్టి నీకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో డొమైన్ షిఫ్ట్ ఏం చేస్తుందంట, నీ క్రియేటివ్ స్కిల్స్ ఎక్కువ పెంచు. ఫ్యూచర్ అంతా క్రియేటివ్. ఏం చేయాలన్నా మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అవ్వాలన్నా అదే, బిజినెస్ అనలిస్ట్ అవ్వాలన్నా అదే, డిజైన్ రావాలన్నా అదే, యాజ్ వెల్ as యాడ్స్ పెట్టాలన్నా కూడా అదే. ఇప్పుడు యాడ్స్ ఏ పెట్టేస్తుంది బేసిక్. మరి మీరేం చేయాలి? ఇంకా డీటెయిల్ గా డేటా రీసెర్చ్ చేయాలి, అప్పుడు మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడు క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటే స్కిల్స్ నేర్చుకుంటే క్రియేటివ్ మైండ్ సెట్ మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారు డొమైన్ చేసుకొని. ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారంటే, క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు క్రియేటివ్ మైండ్ సెట్ కాకుండా ఇలా ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి కదా, ChatGPT కానీ పర్ప్లెక్సిటీ కానీ, ఆ టూల్స్ నేర్చుకొని కూడా నువ్వు జాబ్ లోకి. నేను చూసినంత జాబులు పెరిగింది కానీ జాబులు ఇవ్వాలి ఇప్పటి వరకు. ఫ్యూచర్ లో ఇస్తుందో లేదో కూడా డౌట్. ఎవరో అది చెప్పాల. ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాడు ఎలాన్ మస్క్ ఏమంటారంటే వారానికి 2 రోజులే హ్యూమన్ పని చేస్తుంది, 4 రోజులు మెషిన్ పని చేస్తున్నాను. అప్పుడు నీ జాబ్ నువ్వు షిఫ్ట్ అవడంలో తప్పలేదు కదా. అంటే నువ్వు వేరే దానికి షిఫ్ట్ అవడం కానీ దీని మీదకి వెళ్తే నీకు ఒక హోప్ తగులుతుంది అని నా కాన్సెప్ట్. ఇప్పుడైతే జాబులు పీగుతుంది, ఇవ్వట్లా. ఫ్యూచర్ లో ఇవ్వచ్చు. ఇచ్చిన ఏముంటది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నీ కమ్యూనికేషన్ రావాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ఒక ఏఐ వస్తే, ఏఐ టూల్ వస్తే అయిపోయినట్టు. కాన్సెప్ట్ అర్థమైందా? ప్రాంప్ట్ రాయడానికి ఒక మంచి కావాలి, ఆ ప్రాంప్ట్ రాయడానికి ఒక ఏ టూల్ వస్తే వీడి బతిపోయి అయిపోయినట్టే కదా. నీ కాలం మీద నువ్వు నిలబడాలి, నువ్వు ఇండిపెండెంట్ గా బతకాలంటే క్రియేటివ్ స్కిల్స్ బెస్ట్. సార్ పోర్ట్ఫోలియో అంటే నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, మనల్ని చూసేవాడు, మన రెజ్యూమ్ చూసేవాడు, నువ్వు ఏం చేయగలవో చూసిస్తాడు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాం, నేను వెళ్ళి లారీ నడుపుతానంటే నమ్మడాడు. నేను లారీ నడిపిన ఒక వీడియో తీసుకెళ్ళి అడిగి చూపిస్తే నమ్ముతాడు. దీన్నే పోర్ట్ఫోలియో అంటాం. ఒక ప్రూఫ్. నువ్వు డిజైన్ చేయగలవు, ఎడిట్ చేయగలవు, వెబ్సైట్స్ బిల్డ్ చేయగలవు, స్క్రీన్ షాట్స్ తీస్తే అది ఒక పోర్ట్ఫోలియో చేసుకొని ఆ ఇంటర్వ్యూకి చూపించినప్పుడు అన్ని జాబ్ ఫ్రీలాన్సింగ్ గా ఇస్తాడు. సో ఇది వరకులాగా మనుషులు నమ్మడం, ఆ నమ్మకం మీద వర్క్ లేవడం లేదు. నువ్వు ఏం చేయగలవు, ఏం చేసావు, నాకు ఎలా యూజ్ అవుతావు అనుకున్నప్పుడే ఈ పోర్ట్ఫోలియో యూజ్ అవుతుంది. పోర్ట్ఫోలియో నీ డీటెయిల్స్ ఉంటాయి, నువ్వు ఏం చదువుకున్నావు ఉంటుంది, నీకేం వచ్చావు ఉంటాయి, ఇంతకుముందు చేసినవన్నీ ఉంటాయి. నీ జాతకం అంతా దీంట్లోనే ఉంది కదా. అలాంటప్పుడే కదా నీకు వర్క్స్ ఇచ్చేది. నువ్వు ఏదో ర్యాండమ్ గా నాకు ఎప్పటి నుంచో తెలిస్తే నేను నీకు వర్క్ ఇవ్వగలను, ఇప్పుడే తెలిస్తే నీ పోర్ట్ఫోలియో నేను చూస్తాను. సో పోర్ట్ఫోలియో ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్. నువ్వు ఎలాంటి జాబ్కైనా వెళ్ళు, ఈ ఫీల్డ్స్ లో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం వస్తుంది బ్రో, దీనివల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఫోటోగ్రాఫర్స్ మీద లేదంటే వీడియో ఎడిటర్స్ మీద ఏమన్నా పడుతుందా ఫ్యూచర్ లో? ఉంటుందండి, ఫ్యూచర్ లో ఇప్పుడే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా జెమినీ ట్రెండ్ అవుతుంది. అవును బ్రో. ఏదో ర్యాండమ్ ఫోటో ఇచ్చి శారీ పిక్స్ అంటే ఇస్తుంది. అదే ఒక ఫోటోగ్రాఫర్ చేయాలంటే లైటింగ్ పెట్టాలి, కొంచెం కలర్ కరెక్షన్ చేయాలి. ఇదేంటి జస్ట్ ఒక ప్రాంప్ట్ తో ఇస్తుంది. ఎడిటర్ ఏంటి, ఇప్పుడు నా వీడియోస్ నేను చాలా వరకు ఇచ్చి ఎడిట్ చేయమంట. ఒక వీడియో నేను సీక్వెన్స్ కట్ చేసి ఇస్తే రఫ్గా ఒక 10 minutes నా వీడియో అయిపోతుంది. థ్రెట్ ఉంది, బట్ దీన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? నేను దానికి సొల్యూషన్ చెప్తా. మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? వెళ్ళి ఏఐకి దొరికిపోతారా? సరే నువ్వు చేసుకో, నేను తాపీ మేస్త్రి పనికి వెళ్తానంటారా? అంటారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఒకవేళ ఏ టూల్ మీరు చేసే పని అంతా చేస్తే, ఇప్పుడు ఏ టూల్ యూజ్ చేసుకుంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైబర్ సెక్యూరిటీ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం కూడా రావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏ టూల్ నేర్చుకున్నాడు వెళ్తాడు దాంట్లో ఫీల్డ్లోకి, లేదు ఏ టూల్ అవసరం లేదు మాన్యువల్గా చేసుకుంటాను, ఎడిటింగ్ ఫోటోగ్రఫీ చేసుకుంటానంటే ఇంకా వాడికి సేఫ్గానే ఉంటుంది. ఫోటోగ్రఫీకి ఏ వల్ల ప్రాబ్లం ఉండదు, అంటే మోస్ట్ ప్రాబ్లం ఉండదు, ఎక్కడో చిన్న పాయింట్. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ వాడి పని ఏంటి, ఒక మూమెంట్ ని క్లిక్ చేయడం. ఆ మూమెంట్ ఇవ్వలేదు, ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. ఈ బాబుకి ఒక ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసాం, కేక్ కట్ చేస్తున్నాడు, అందుకే హ్యాపీ మూమెంట్. అది ఫోటోగ్రాఫర్ ఒక క్లిక్ గానే తీయగలడు. కానీ ఏలో నేను ప్రాంప్ట్ రాసిస్తా, నా కొడుకు ఎవరో ఉన్నాడు, వాడికి ఒక బర్త్డే కేక్ అంటే డెకరేషన్ చేస్తాను. సో ఆ మూమెంట్ ని నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు, అది ఎమోషనల్ గా జరిగేది. సో ఫోటోగ్రాఫర్కి ఏ వల్ల ప్రాబ్లం ఉండదు, ఒకవేళ ఉంది అంటే వస్తుంది, దానికి కూడా సొల్యూషన్ జరుగుతాయేమో. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఎక్స్పీరియర్ మన ఫ్యామిలీలో ఎక్స్పీరియర్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక వెడ్డింగ్ లో గానీ వాళ్ళని అలా ఏ కింద తీసుకొచ్చి కన్వర్ట్ చేస్తున్నారు కదా, మరి దానివల్ల ఎఫెక్ట్ అవుతుందట్టే కదా బ్రో.
కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అయినట్టే కదా ఈ విషయంలో. ఈ మైండ్ ఇంకా అది నేర్చుకోవాలని వెళ్తుంది కదా. చచ్చిపోయిన పర్సన్ ని లైవ్ లోకి తీసుకొచ్చి ఎడిట్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్. అది ఏ టూల్ 100% చేయదు, 40% చేస్తుంది. నువ్వు 40% కంపోజ్ చేయాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేయాలి. మార్కెటింగ్ లో జాబ్ బెస్టా లేదంటే ఫ్రీలాన్సింగ్ బెస్టా? ఓకే, రెండు బెటర్. ఓకే, ఇనీషియల్ గా జాబ్ బెటర్. ఇనీషియల్ గా ఏంటి, నీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, ఒక బిజినెస్ ఎలా రన్ అవుతుందని తెలియాలి, టీం వర్క్ తెలియాలంటే జాబ్ నుంచి ఆల్టర్నేటివ్ గా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటూ ఒక స్టేజ్ తర్వాత ఫ్రీలాన్సర్ అయిపోతే సరిపోతుంది. ఒక్క క్లయింట్ దగ్గర నుంచి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో ఫ్రీలాన్సర్ కింద? ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ అయితే అరౌండ్ 15,000 to 25,000 ఛార్జ్ చేయొచ్చు కొన్ని సర్వీసెస్ ఇచ్చి. వీడియో ఎడిటర్ అయితే ఒక వీడియో యూట్యూబ్ ఎడిట్ కి 2,000 to 5,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక రీల్ కి 600 to 1,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బేస్డ్ ఆన్ ఎఫెక్ట్స్, ఆ వీడియోలో ఏమున్నాయి, ఎలా యానిమేట్ చేస్తున్నారు, విజువల్స్ వాడుతున్నారా, లేకపోతే నార్మల్ టెక్స్ట్ యానిమేషన్, దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఫ్రీలాన్సర్ కి మంత్ కి ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇనీషియల్ గా ఏం రావు. ఓకే, ఇనీషియల్ గా 1-2 అలా ఉంటాయి. మెల్లిగా వెళ్ళే కొద్ది ఎక్స్పీరియన్స్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నప్పుడు వాటికి. వీడియో ఎడిటర్ గా స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ సాలరీయా, ఇప్పుడే కోర్స్ అయిపోయి రేపు జాబ్ లో జాయిన్ అయితే నీకు 15,000 ఇస్తారు. హైదరాబాద్లో అయితే, అవుట్ ఆఫ్ హైదరాబాద్ విలేజ్ లో అలా అయితే 8,000 10,000 ఇస్తారు. నువ్వు మంచి ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలంటే 20,000 వరకు ఇస్తారు. కానీ జాబ్ తెచ్చుకోవడం ఈజీ, దాంట్లో నిలబడటం కష్టం. నిన్ను 2ంటికి లేచి ఎడిట్ చేయమన్నా చేయాలి. వర్కింగ్ అవర్స్ 8 hours అన్నా 12 hours అన్నా ఉండాల్సిందే కదా. సో బేస్డ్ ఆన్ అంటే శాలరీ మీద డిపెండ్ కాకుండా నువ్వు ఎంత క్రియేటివ్గా ఉంటే అంత బెటర్. ఎక్కువ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే అంత బెటర్. క్రియేటివిటీ యూజ్ చేసిన వాడికి శాలరీ హైగా ఎందుకు పే చేయరు కంపెనీ నుంచి? క్రియేటివ్గా ఉన్నవాడికి ఎక్కువ శాలరీ ఎందుకు రాదండి? క్రియేటివ్గా మైండ్ సెట్ ఉన్నవాడికి శాలరీ ఎక్కువ. ఓకే, అంటే శాలరీ హైక్ అనేది చాలా తక్కువ ఉంటాయి దీంట్లో. ఇయర్లీ పెరుగుండేది. అంటే ఒక ఫ్రెషర్ కి మినిమం ఒక 25 to 30 పే చేయకుండా తీసుకుంటున్నారంటే ఇంకా వాడు ఇంకెక్కడ ఉన్నట్టు అని చెప్పని. ఇది వరకు కొంచెం వాడు డిమాండ్ చేసినంత ఇచ్చేవాళ్ళు వీడియో ఎడిటర్. బట్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు కాకపోతే ఇంకో టూల్ అన్నట్టు డివైడ్ అయిపోయింది. వీడియో ఎడిటింగ్ అనే కాదు, డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా కానీ అంటే మీరు ప్రూవ్ చేసుకుని అడిగితే ఇస్తారు. ప్రూవ్ చేసుకోకుండా 25,000 ఇవ్వండి అంటే వాడిని నమ్మడు బేసిక్. సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఆస్కింగ్ ఫర్ హైక్. అది కాక ఆల్టర్నేటివ్ పర్సన్స్ ఉండేసరికి ఒక జాబ్ అప్లై చేస్తే ఒక జాబ్ కి 100-150 అప్లికేషన్స్. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఒక వీడియో ఎడిటర్ అనుకోండి, పెట్టిన 5-10 నిమిషాలకే 50 అప్లికేషన్స్, 100 అప్లికేషన్స్, 150 అప్లికేషన్స్. అంటే అంత ఉంది లోపల. వీళ్ళలో ఒకరిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వాడి బిహేవియర్ ఎలా ఉంది, వాడి క్రియేటివిటీ ఎలా ఉందో చూసి వాడిని సెలెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ దాని టికెట్ ప్రైస్ ఎక్కువ కదా. ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కట్టాలంటే 50 లక్షలు పట్టుకోవాలి. 50 లక్షలు వీడికి ₹1,00,000 ఇవ్వడంలో తప్పలేదు. కానీ వీడియో ఎడిటర్ కి వాడి బిజినెస్ ప్రకారం వాడికి పే చేస్తారు. ఇప్పుడు నువ్వు ఎంఎన్సీ టెక్ మహీంద్రాకి వెళ్ళి నేను వీడియో ఎడిటర్ అంటే నీకు ఎక్కువ పే చేస్తాను. అలా కాకుండా యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో ఎడిటర్ అంటే నేనే చేసుకుంటా, నీకు అవసరం లేదు. ఉండే సిచ్యువేషన్ బట్టి మీ శాలరీ అనేది డిపెండ్ అయ్యింది.